రాస్కల్! పవిత్ర నీచుడా, నా చెల్లెలి మెల్లనే తాను కడతావా? ఈ రోజు నిన్ను చంపేస్తాను. విక్రమ్! అరే అయ్యో! చక్రవర్తి ఆగు! చక్రవర్తి ఆగు! ఏంటిది? చంపేస్తాను నిన్ను. అయ్యో ఆది ఆగండి! ఏంట్రా మీరిద్దరు? చంపేస్తారా? వామ్మో వాయ్యో! నా కొడుకు మరదల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంటే అదేదో నేరం అన్నట్టు కొట్టి చంపేస్తారా? ఇంకొక మాట నీ నోట్లోంచి వస్తే మీ ముగ్గురిని పాతి పెట్టేస్తాను. కీర్తి, నీ మెళ్ళో వాడు కట్టింది పసుపు తాడు కాదు, నీ భవిష్యత్తును చంపే ఊరితాడు. అసలు ఈ పెళ్లి చల్లదు, ఈ తాళికి విలువే లేదు. తీసే కీర్తి. ఏంటేంటేంటేంటి? అది ఉరితాడా? ఏమమ్మో, ఎలా కట్టినా అది తాళే. కీర్తి నా కొడుక్కి భార్యే, నా ఇంటికి కోడలే. సారీ డాడీ, నన్ను క్షమించండి డాడీ. ప్లీజ్ డాడీ, అర్థం చేసుకోండి. నేను తప్పు చేశాను. ప్లీజ్ డాడీ, నన్ను క్షమించండి. నన్ను కాదనుకుని గడప దాటొచ్చి వీణ్ణి పెళ్లి చేసుకున్నావు. నీకు నా కుటుంబానికి ఏ సంబంధం లేదు, ఏ సంబంధం లేదు, ఏ సంబంధం లేదు. నాకింక కూతురే లేదు, కూతురే లేదు, కూతురే లేదు. రే అది, పద వెళ్దాం. అన్నయ్య, ఆవేశపడకన్నయ్య. ఒరే చక్రవర్తి, తొందరపడకు, మనం మాట్లాడుకుందాం. ఇంకెవరూ మాట్లాడొద్దు. ఇదే నా నిర్ణయం. సీత, పవిత్ర, ఆది, ఇక దాంతో మనకి ఏ సంబంధం లేదు. పదండి వెళ్తాం. దీనంతటికి కారణం నువ్వే సంజన. ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు, సంబంధం లేదు.
నువ్వెంత తొందరపాటు పని చేశావో ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా సంజన? పెళ్ళంటే 3 ముళ్ళు 7 అడుగులు మాత్రమే కాదు, 2 కుటుంబాల మధ్య సాన్నిహిత్యం, ఇద్దరి జీవితాలకు ముడిపడిన బంధం. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకుని ఎన్నో ఆశలతో పెంచుకునే నమ్మకం. ఇవన్నీ నీ బుర్రలేని పని వల్ల నాశనమయ్యాయి. నన్నంటావేంటమ్మా? ఇందులో నేను చేసిందే ఉంది? చాలే, నోరు మూసుకో. బుద్ధిలేని పని చేసిందే కాక సమర్థించుకుంటున్నావా? ఇదెక్కడ గొడవ డాడీ? మీరెందుకు నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు? ఇంత జరిగినా నువ్వు చేసింది తప్పని నీకర్థం కావట్లేదా సంజన? నువ్వు కీర్తికి సపోర్ట్ చేయబట్టే వాళ్ల పెళ్లి జరిగింది. అందుకే ఆది నీ మీద ఫైర్ అయి నీకు నాకు ఏ సంబంధం లేదు, మన పెళ్లి జరగదని తెగేసి చెప్పాడు. ఇది మరీ బాగుంది. నేను సపోర్ట్ చేయకపోతే కీర్తి విక్రమ్లు పెళ్లి చేసుకోకుండా ఆగుతారా? వాళ్ళ అప్పటికే పెళ్లి కోసం గుళ్ళో అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. కీర్తి తను ఇంటి నుంచి గుడికి వెళ్ళలేకపోతున్నాను అని నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను హెల్ప్ చేశాను, అంతే. అంతే అని ఎంత తేలిగ్గా చెప్తున్నావు? నువ్వు తెగించి చేసిన పనికి ఆది నీతో తెగదెంపులు చేసుకున్నాడు. నిన్న ఆ ఇంట్లో మహారాణిగా చూడాలని నేనెంత శ్రమపడ్డానో నీకు తెలుసా? బిజినెస్ లో, కుటుంబ వ్యవహారాల్లో నీ ప్రమేయం, నీ సలహా ఖచ్చితంగా ఉండి తీరాలని, అన్నీ నువ్వే అయ్యి ముందుండి చక్రవర్తి సామ్రాజ్యాన్ని చూసుకోవాలని నేనెంత తపన పడి ఒక్కొక్కటిగా నచ్చజెప్పుకుంటూ నీకోసం ఎలాంటి కోట కట్టానో నీకు తెలుసా? నీ వల్ల అంతా కుప్పకూలిపోయింది.